హాయ్ ఎవ్రీవన్. ఇప్పటి వరకు మనం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ క్రియేట్ చేయడం ఎలా అనేది నేర్చుకున్నాం. ప్లాన్ క్రియేట్ చేసాం, కంపెనీ క్రియేట్ చేసాం, మెటీరియల్ టైప్స్ క్రియేట్ చేసాం, స్టోరేజ్ లొకేషన్ టైప్స్ క్రియేట్ చేసాం. కానీ వీటిలో ఒకదానికి సంబంధించినది ఇంకో దానికి లింక్స్ అనేటి, అసైన్మెంట్స్ అనేటివి మనం కంప్లీట్ చేయలేదు. అసైన్మెంట్స్ కంప్లీట్ చేయకుండా ఆ స్ట్రక్చర్కు ఒక కంప్లీట్ ఫామ్ అనేది రాదనమాట. ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటే మాత్రమే అది మనకు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లాగా కనిపిస్తుంది అనమాట. చైన్ సిస్టమ్ లెక్క మనం లింక్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మనం అసైన్ పర్చేస్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, అసైన్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ టు ప్లాంట్, అసైన్ ప్లాంట్ టు కంపెనీ కోడ్. ఈ 4 స్టెప్స్ చేయాల్సి ఉంటుంది. ఈ 4 స్టెప్స్ మనం త్రూ పాత్ చేయొచ్చు, త్రూ టీ కోడ్ చేయొచ్చు. OX01, OX16, OX17, OX18 అనేటివి టీ కోడ్స్. నేను ఒకసారి పాత్కి ఎలా వెళ్ళాలో చూపిస్తాను. తర్వాత మనం అసైన్మెంట్స్ మాత్రం త్రూ టీ కోడ్స్ చేసేద్దాం, ఎందుకంటే వీడియో లెంతీ అవుతుందని. SPRO IMG ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్. ఇంతకుముందు మనం డిఫైన్లోకి వెళ్ళి మనం వాటిని క్రియేట్ చేసాం కాబట్టి డిఫైన్లోకి వెళ్ళాం. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన వాటికి అసైన్ చేస్తున్నాం, ఒకదానికి ఒకటి అసైన్ చేస్తున్నాం కాబట్టి అసైన్మెంట్స్లోకి వెళ్తాం. మనకు ఫినాన్షియల్ అకౌంటింగ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. మెటీరియల్ మనం క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే క్రియేట్ చేయడానికి ఫినాన్షియల్ అకౌంటింగ్ ఒకటి, కంపెనీ కోడ్ క్రియేట్ చేయడానికి, ప్లాంట్ క్రియేట్ చేయడానికి మెటీరియల్ మేనేజ్మెంట్ వెళ్ళాం కదా, అలాగే ఇప్పుడు మనం ఫినాన్షియల్ అకౌంటింగ్, కంపెనీ కోడ్ ఇలా వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అసైన్ కంపెనీ టు కంపెనీ కోడ్, అసైన్ కంపెనీ, ఇది మిగతా సెట్టింగ్స్ అనమాట. ఇది ఎంఎంకు సంబంధించినవి కావు, మనం ఇది యూజ్ చేయాల్సి ఉంటుంది. మెటీరియల్ మేనేజ్మెంట్లో అసైన్ పర్చేజ్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్, అసైన్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ టు ప్లాంట్, ఇలా ఉంటాయి అనమాట. మనం 4 టీ కోడ్స్ ఉన్నాయి కదా, త్రూ టీ కోడ్స్ మనం చేసేసాం. OX01 వచ్చేసి అసైన్ పర్చేజ్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్. మనకు ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నాం కాబట్టి మనది సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ న్యూ ఎంట్రీస్ అలాంటివి ఉండవు అనమాట. మనం క్రియేట్ చేయడానికి న్యూ ఎంట్రీస్ అలా క్లిక్ చేసాం కదా, ఇక్కడ న్యూ ఎంట్రీస్ ఉండవు, ఎందుకంటే మనం క్రియేట్ చేసింది అసైన్ చేస్తున్నాం. పొజిషన్స్ నువ్వు వచ్చినాక పర్చేస్ ఆర్గ్ మనం ఎంట్రీ చేయాలి. మనం పర్చేస్ ఆర్గ్ ఏంటి మనది INDP. అది గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇలా క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నేను ఇలా క్రియేట్ చేయడానికి కారణాలు ఏంటని. కంపెనీ కోడ్ IND1 సేవ్ చేసేసండి. సింపుల్ అసైన్మెంట్ కంప్లీట్ అయింది. OX16 నెక్స్ట్ కోడ్ ఏంటి OX16/N కామన్ ప్రతిదానికి. OX16 ఏంటి అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. పొజిషన్స్ మనకేమడుగుతుంది, కంపెనీ కోడ్ అడుగుతుంది. IND1 మన కంపెనీ కోడ్. IND1 మన కంపెనీ ఏంటి, 6 డిజిట్స్ మన కంపెనీ. మన కంపెనీ కోడ్ ఏంటి, సాల్ట్ ఇన్ అంటే సాల్ట్ ఇండియా. ఎంటర్ చేసి సేవ్ చేసి నెక్స్ట్ ఈ కోడ్ OX17 అసైన్ పర్చేస్ ఆర్గనైజేషన్ టు ప్లాంట్ అనమాట. దీనికోసం మనం న్యూ ఎంట్రీ క్లిక్ చేయాల్సి ఉంటుంది. పర్చేస్ ఆర్గ్ INDP. మనకు 2 ప్లాన్స్ ఉన్నాయి, INDH, INDB సెకండ్ ప్లాంట్. మనం ఇక్కడ పర్చేస్ ఆర్గ్ మాత్రం INDB, రెండింటికి ఒకటే పర్చేస్ ఆర్గ్ కాబట్టి రెండింటికి ఒకటే ఇచ్చాం. ఎంటర్ చేసి మన ప్లాంట్ డిస్క్రిప్షన్, పర్చేస్ ఆర్గనైజేషన్ డిస్క్రిప్షన్ కనబడుతుంది. సేవ్ చేసేయండి. నెక్స్ట్ ఈ కోడ్ OX18 అసైన్మెంట్ ప్లాంట్ కంపెనీ కోడ్. న్యూ ఎంట్రీస్ కంపెనీ కోడ్. మన కంపెనీ కోడ్ వచ్చేసి IND1. 2 టైమ్స్ ఎంటర్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు 2 ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి. ప్లాంట్ INDH, INDB. ఎంటర్. ఇది ఫ్రెండ్స్, ఇంతే. సేవ్ చేయండి. మనం ఇప్పుడు 4 స్టెప్స్లో అసైన్మెంట్స్ కంప్లీట్ చేసాము. ఈ అసైన్మెంట్స్ కంప్లీట్ అయిన స్ట్రక్చర్ను మనం గ్రాఫ్ రూపంలో చూసుకోవడానికి టీ కోడ్ EC02 EC02 టీ కోడ్ ఎంటర్ చేయాలన్నా ఇలా కనిపిస్తుందండి. స్ట్రక్చర్, నావిగేషన్, ఓకే, కంట్రోల్ F. కంపెనీ కోడ్తో ఫైండ్ చేయకపోతే ప్లాంట్ ఇచ్చేయండి, INDH ఏదైనా ఒక ప్లాంట్ ఇచ్చేయండి. చూపిస్తుంది. ప్లాంట్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఒక ప్లాంట్ వచ్చింది, దాని మీద డబుల్ క్లిక్ చేయండి.
ఇది మన స్ట్రక్చర్ అనమాట. ఇక్కడ ప్లస్ సింబల్స్ ఉన్నాయి కదా, మనం క్లిక్ చేస్తే మనకు కనెక్టివిటీ కనిపిస్తుంది అనమాట. మన కంపెనీ ఐఎన్డి సాల్ట్ ఇండియా IND1 కంపెనీలో వచ్చేసి 2 ప్లాన్స్ ఉన్నాయి, INDB INDH. పర్చేజ్ ఆర్గనైజేషన్ INDP. వీటి కనెక్టివిటీ వచ్చి యారోస్ రూపంలో ఇలా కనబడుతుంది మనకు. మనం ఎక్స్పాన్షన్ చేసిన కొద్దీ మన గ్రాఫ్ ఎక్స్పాండ్ అవుతుంది. ఇలా చూసుకోవచ్చు. ఈ కనెక్టివిటీస్ లేకపోతే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కనెక్ట్ అయినట్టు కాదు. ఇది ఒక గ్రాఫ్ రూపంలో కనెక్ట్ అయ్యి మనకి ఇలా చూపిస్తుంది అనమాట. ఇదండి అసైన్మెంట్స్ చేసే విధానం, అసైన్మెంట్ చెక్ చేసుకునే విధానం. ఈ క్లాస్ మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఈ క్లాస్ మీకు నచ్చితే, నేను చెప్పే విధానం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే లైక్, కామెంట్, షేర్ నాకు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. ఎవరైతే నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నాడో వాళ్ళకి మాత్రం ఈ వీడియోస్ షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.